Hi everyone, welcome to our channel We Can Complete English Speaking Course. Let's speak good English. In this video, I am going to teach you parts of speech. మనం డైలీ లైఫ్లో ఎన్నో సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటాం. ఆ సెంటెన్సెస్లో ఎన్నో వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటాం. అకార్డింగ్ టు దేర్ యూజ్ ఇన్ ద సెంటెన్సెస్, words are divided into different kinds called parts of speech. They are noun, pronoun, verb, adjective, adverb, preposition, conjunction and interjection. మనం వర్డ్స్ని సెంటెన్సెస్లో యూజ్ చేసే దాన్ని బట్టి వర్డ్స్ని డిఫరెంట్ కైండ్స్గా డివైడ్ చేస్తాం. వాటినే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుందాం. నౌన్, it is a word used as a name of a person, a place, a thing, a quality or an activity. ఒక పర్సన్ నేమ్గా కానీ, ఒక ప్లేస్ నేమ్గా కానీ, ఒక థింగ్ నేమ్గా కానీ, ఒక క్వాలిటీ నేమ్గా కానీ, ఒక యాక్టివిటీ నేమ్గా కానీ ఏదైనా ఒక వర్డ్ని సెంటెన్స్లో యూజ్ చేసినప్పుడు ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడిగినప్పుడు నౌన్ అని చెప్తాం. లెట్ us see some examples. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రాకీ ఈజ్ మై ఫ్రెండ్. రాకీ ఈజ్ మై ఫ్రెండ్. ఆ సెంటెన్స్లో రాకీ అనే ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అంటే ఆ వర్డ్ ఎలా యూజ్ చేయబడింది? ఆ వర్డ్ యాజ్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ యూజ్ చేయబడింది. కాబట్టి ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే నౌన్ అని చెప్తాం. రాకీ ఈజ్ మై ఫ్రెండ్. ఆ సెంటెన్స్లో రాకీ అనే వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అంటే నౌన్ అని చెప్తాం. బికాజ్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ నేమ్ ఆఫ్ ఏ పర్సన్. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ అనే వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడిగినప్పుడు ఢిల్లీ అనే ఆ వర్డ్ ఎలా యూజ్ చేయబడింది? ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ నేమ్ ఆఫ్ ఏ ప్లేస్. సో ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ది వర్డ్ ఢిల్లీ ఈజ్ నౌన్ అని చెప్తాం. ఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఢిల్లీ అనే ఆ వర్డ్ ఒక ప్లేస్ నేమ్గా యూజ్ చేయబడింది కాబట్టి ఢిల్లీ అనే ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది? నౌన్ అవుతుంది. దిస్ ఈజ్ మై పెన్ అని. పెన్ అనే వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అంటే ఆ పెన్ అనే వర్డ్ ఎలా యూజ్ చేయబడింది? ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ థింగ్. ఒక థింగ్ నేమ్గా యూజ్ చేయబడింది కాబట్టి ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ నౌన్ అని చెప్తాం. ఇట్ ఈజ్ మై పెన్. పెన్ అనే వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది? నౌన్ అవుతుంది. షో మర్సీ టువర్డ్స్ దెమ్. వారి పట్ల జాలి చూపించు. షో మర్సీ టువర్డ్స్ దెమ్ ఆర్ షో కైండ్నెస్ టువర్డ్స్ దెమ్. ఆ కైండ్నెస్, మర్సీ అనే వర్డ్స్ ఆ సెంటెన్సెస్లో ఎలా యూజ్ చేయబడ్డాయి? యాజ్ నేమ్స్ ఆఫ్ క్వాలిటీ. సో పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది? నౌన్ అవుతుంది. షో కైండ్నెస్ టువర్డ్స్ దెమ్. ఆ సెంటెన్స్లో కైండ్నెస్ అనే వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఎందుకని? ఆ వర్డ్ క్వాలిటీ నేమ్గా యూజ్ చేయబడింది కాబట్టి ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ నౌన్ అవుతుంది. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అనే ఆ సెంటెన్స్లో స్విమ్మింగ్ అనే ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది? ఆ వర్డ్ ఎలా యూజ్ చేయబడింది? ఏ నేమ్ ఆఫ్ అన్ యాక్టివిటీ. యాక్టివిటీ నేమ్గా యూజ్ చేయబడింది కాబట్టి ఆ స్విమ్మింగ్ అనే వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది? నౌన్ అవుతుంది. స్విమ్మింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అనే ఆ సెంటెన్స్లో స్విమ్మింగ్ అనే వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ నౌన్ అవుతుంది. ఈ విధంగా ఏదైనా ఒక వర్డ్ని పర్సన్ నేమ్గా కానీ, ప్లేస్ నేమ్గా కానీ, థింగ్ నేమ్గా కానీ, ఒక క్వాలిటీ నేమ్గా కానీ, ఒక యాక్టివిటీ నేమ్గా కానీ మనం యూజ్ చేస్తే ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రొనౌన్. ఇట్ ఈజ్ ఎ వర్డ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. నౌన్ అంటే ఏంటో చూసాం.
ఆ నౌన్కి బదులుగా మనం యూజ్ చేసేటువంటి వర్డ్ ఏదైనా దాన్ని ప్రొనౌన్ అని చెప్తాం. ఎగ్జాంపుల్, రాకీ ఈజ్ మై ఫ్రెండ్. రాకీ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ హీ ఈజ్ జీనియస్. ఈ సెంటెన్స్లో వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ దిస్ వర్డ్ హీ అంటే ఏమని చెప్తాము? అది ఎలా యూజ్ చేయబడింది? ఇట్ ఈజ్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ నౌన్ దిస్ వర్డ్ ఈజ్ యూస్డ్. సో ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ ప్రొనౌన్. ఏదైనా ఒక వర్డ్ని నౌన్కి బదులుగా యూజ్ చేస్తే సెంటెన్స్లో ఆ వర్డ్ని మనం ఏమని చెప్తాం? ప్రొనౌన్ అని చెప్తాం. ఇక్కడ రాకీ ఈజ్ మై ఫ్రెండ్ అండ్ హీ ఈజ్ జీనియస్ అనే ఈ సెంటెన్స్లో హీ అనే వర్డ్ రాకీ అనే నేమ్కి బదులుగా యూజ్ చేయబడడం జరిగింది. కాబట్టి హీ అనే ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ప్రొనౌన్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, వర్బ్. Verb is a word used to express an action, an event, position or position. ఏదైనా ఒక వర్డ్ని యాక్షన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ, ఈవెంట్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ, పొజిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ, పొజిషన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి కానీ యూజ్ చేసినట్లయితే ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది? వర్బ్ అవుతుంది. లెట్ us see some examples. John plays in the ground. John plays in the ground. What is the part of speech of this word? అంటే ఏమని చెప్తాము? ఆ వర్డ్ ఎలా యూజ్ చేయబడింది? that word is used to express an action. ఒక యాక్షన్ని తెలపడానికి మనం ఆ వర్డ్ని యూజ్ చేస్తాం కాబట్టి ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందని అంటే వర్బ్ అవుతుంది. ఎనీ యాక్షన్ వర్డ్ అంటే ఎనీ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్. ఎనీ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ ఈజ్ ఏ వర్బ్ అని చెప్తాం. ఇక్కడ ఈ సెంటెన్స్లో జాన్ ప్లేస్ ఇన్ ద గ్రౌండ్ అనే ఈ సెంటెన్స్లో ప్లేస్ అనే ఈ వర్డ్ ఒక యాక్షన్ని తెలపడానికి యూజ్ చేయబడినటువంటి వర్డ్. కాబట్టి ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అని అంటే వర్బ్ అవుతుంది. ఈవెంట్. దిస్ యాక్సిడెంట్ హ్యాపెండ్ ఎస్టర్డే. ఈ యాక్సిడెంట్ నిన్న జరిగింది అని చెప్తున్నాం. హ్యాపెండ్ అనే వర్డ్ దేనికి యూజ్ చేయబడింది అని అంటే టు ఎక్స్ప్రెస్ అన్ ఈవెంట్. ఒక ఈవెంట్ జరిగింది, ఒక ఈవెంట్ గురించి చెప్తున్నాం అనమాట. దిస్ యాక్సిడెంట్ హ్యాపెండ్ ఎస్టర్డే. హ్యాపెండ్ అనేది ఆ వర్డ్ ఒక ఈవెంట్ ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి హ్యాపెండ్ అనే ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అని అంటే వర్బ్ అవుతుంది. నెక్స్ట్, ఎనీ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పొజిషన్. హీ ఈజ్ ఇన్ ద స్కూల్ అని చెప్పు. హీ ఈజ్ ఇన్ ద స్కూల్. ఇక్కడ వాట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ దిస్ వర్డ్ అను? హీ ఈజ్ ఇన్ ద స్కూల్. ఈ సెంటెన్స్లో ఈజ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అంటే ఆ వర్డ్ దేనికి యూజ్ చేయబడింది అని అంటే ఒక పర్సన్ స్టేట్ని తెలపడానికి, ఒక పర్సన్ పొజిషన్ తెలపడానికి యూజ్ చేయబడింది. ఎక్కడ ఉన్నాడని చెప్తున్నాం? ఉన్నాడు అని చెప్తున్నాం. ఎగ్జిస్టెన్స్. దట్ పర్సన్ ఆర్ హీ ఎగ్జిస్ట్స్ ఇన్ ద స్కూల్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ ఈజ్ అనే ఈ వర్డ్ ఎలా యూజ్ చేయబడింది, దేనికి యూజ్ చేయబడింది అని అంటే ఒక పర్సన్ పొజిషన్ని తెలపడానికి మనం ఆ వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈజ్ అనే ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అని అంటే వర్బ్ అవుతుంది. నెక్స్ట్, పొజిషన్ గురించి తెలిపే ఎనీ వర్డ్ సెంటెన్స్లో ఏమవుతుందని అంటే వర్బ్ అవుతుంది. షీ హ్యాజ్ ఏ కార్. షీ హ్యాజ్ ఏ కార్ అని ఈ సెంటెన్స్లో హ్యాజ్
అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అని అంటే వర్బ్ అవుతుంది. ఎందుకు అని అంటే దిస్ వర్డ్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ పొజిషన్ ఆఫ్ సంబడి. ఓనర్షిప్. షీ ఓన్స్ ఏ కార్. ఆమెకు ఒక కారు ఉంది. ఇక్కడ ఉంది, కలిగి ఉంది అని పొజిషన్ గురించి చెప్పడానికి ఈ వర్డ్ని యూజ్ చేసాం కాబట్టి ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అని అంటే వర్బ్ అవుతుంది. సో ఒక యాక్షన్ని, ఒక ఈవెంట్ని గురించి చెప్పడానికి కానీ, ఒక పర్సన్ ఆర్ ఎ థింగ్ పొజిషన్ గురించి చెప్పడానికి కానీ యూజ్ చేసేటువంటి వర్డ్ని ఏమని చెప్తాము? వర్బ్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, అడ్జెక్టివ్. Adjective is a word that describes a person or thing. Any word that is used to describe a person or a thing. ఒక పర్సన్ కానీ ఒక థింగ్ని కానీ మనం డిస్క్రైబ్ చేయడానికి, వివరించడానికి యూజ్ చేసేటువంటి వర్డ్ని మనం ఏమని చెప్తాము? అడ్జెక్టివ్ అని చెప్తాము. రాజు ఈజ్ ఏ గుడ్ పర్సన్. రాజు ఈజ్ ఏ గుడ్ పర్సన్. ఈ సెంటెన్స్లో గుడ్ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది? ఇది దేనికి గాను యూజ్ చేయబడింది అని అంటే గుడ్ అనే ఈ వర్డ్ దేనికి యూజ్ చేయబడింది? టు డిస్క్రైబ్ దిస్ వర్డ్, దిస్ నౌన్, దిస్ పర్సన్ అనే ఈ వర్డ్. అంటే వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ హీ అంటే గుడ్ అని చెప్తున్నాం. అంటే గుడ్ అనే ఈ వర్డ్ ఒకరిని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం కాబట్టి గుడ్ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందని అంటే అడ్జెక్టివ్ అవుతుంది. అడ్జెక్టివ్. నెక్స్ట్, దిస్ షర్ట్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ అని చెప్పాం. ఈ సెంటెన్స్లో రెడ్ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అని అంటే అడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకని? ఈ వర్డ్ దేనికి గాను యూజ్ చేయబడింది? టు డిస్క్రైబ్ సంథింగ్. టు డిస్క్రైబ్ సంథింగ్. వాట్ ఈస్ దాట్? షర్ట్. ఆ షర్ట్ ఎలా ఉందో చెప్తున్నాం అనమాట. ఇన్ విచ్ కలర్ ఈజ్ దట్ షర్ట్ అంటే ద షర్ట్ ఈజ్ రెడ్ ఇన్ కలర్. రెడ్ షర్ట్ అని చెప్తున్నాం. అంటే ఇక్కడ రెడ్ అనే ఈ వర్డ్ ఈ సెంటెన్స్లో ఈ షర్ట్ అనే ఈ నౌన్ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసాం కాబట్టి ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అడ్జెక్టివ్ అవుతుంది. అంటే అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఎనీ డిస్క్రైబింగ్ వర్డ్ ఈజ్ ఎన్ అడ్జెక్టివ్ అని చెప్తాం అన్నమాట. ఒక పర్సన్ కానీ ఒక థింగ్ని కానీ డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసే వర్డ్ని మనం ఏమని చెప్తాము? అడ్జెక్టివ్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, యాడ్వర్బ్. Adverb is a word that adds some information to a verb, an adjective or another adverb. ఒక యాడ్వర్బ్కి కానీ ఒక అడ్జెక్టివ్ కానీ ఒక వర్బ్కి కానీ కొద్దిగా ఇన్ఫర్మేషన్ని యాడ్ చేసే వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని మనం యాడ్వర్బ్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ స్పీక్స్ English fluently. He speaks English fluently. In this sentence, what is verb? అంటే speak అని చెప్తాం. ఎందుకని? This word expresses an action, speaking. How does he speak English? How does he speak English? అనే ఆ ప్రశ్న అడిగినప్పుడు దానికి ఆన్సర్ ఏమొస్తుంది? ఫ్లూయెంట్లీ అనే ఆన్సర్ మనకు వస్తుంది. అంటే ఈ ఫ్లూయెంట్లీ అనే వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడిగినప్పుడు యాడ్వర్బ్ అని చెప్తాం. ఎందుకని?
this word adds some information to a verb. How does he speak? He speaks fluently. Fluently అనే ఈ వర్డ్ modifies the meaning of a verb. ఈ verb మీనింగ్ని మోడిఫై చేస్తుంది. It adds some information to the meaning of a verb. So it is an adverb. అంటే ఒక సెంటెన్స్లో ఏదైనా ఒక వర్డ్ వర్బ్ మీనింగ్ని కనుక మోడిఫై చేసినట్లయితే దాన్ని యాడ్వర్బ్ అని చెప్తాం. నెక్స్ట్, షీ ఈజ్ ఎ గ్రేట్లీ డిస్టర్బ్డ్ పర్సన్. ఇక్కడ డిస్టర్బ్డ్ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అనంటే ఈ వర్డ్ దేనికి గాను యూజ్ చేయబడింది అంటే డిస్టర్బ్ అనే ఈ వర్డ్ అడ్జెక్టివ్. ఈ వర్డ్కి కొద్దిగా ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది ఈ వర్డ్. ఏ వర్డ్ ఆ వర్డ్ అంటే గ్రేట్లీ. అంటే ఈ సెంటెన్స్లో షీ ఈజ్ ఎ గ్రేట్లీ డిస్టర్బ్డ్ పర్సన్ అనే ఈ సెంటెన్స్లో గ్రేట్లీ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడిగినప్పుడు యాడ్వర్బ్ అని చెప్తాం. ఎందుకనంటే దిస్ వర్డ్ గ్రేట్లీ మోడిఫైస్ ద మీనింగ్ ఆఫ్ అన్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ మీనింగ్ని మోడిఫై చేస్తుంది. హౌ ఈజ్ షీ డిస్టర్బ్డ్ అంటే గ్రేట్లీ అని చెప్తాం. సో దిస్ వర్డ్ గ్రేట్లీ adds some information to the meaning of this adjective. Greatly disturbed అంటే గ్రేట్లీ అనే ఈ వర్డ్ ఏం చేస్తుంది, ఈ అడ్జెక్టివ్ మీనింగ్ని మోడిఫై చేస్తుంది. కాబట్టి ఈ గ్రేట్లీ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అని అంటే యాడ్వర్బ్ అవుతుంది. యాడ్వర్బ్. లెట్ us see some more example. He has done it quite differently. Quite differently. ఈ సెంటెన్స్లో హీ హ్యాస్ డన్ ఇట్ క్వైట్ డిఫరెంట్లీ అనే ఈ సెంటెన్స్లో డిఫరెంట్లీ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందని అంటే యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకని హౌ హ్యాస్ హీ డన్ అని అంటే డిఫరెంట్లీ, ఒక కొత్తగా అంటే ఒక కొత్త విధానంలో దాన్ని చేశాడు అని చెప్తున్నాం. హీ హ్యాస్ డన్ ఇట్ డిఫరెంట్లీ. డిఫరెంట్లీ. మరి ఈ సెంటెన్స్లో క్వైట్ అని ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అని అంటే యాడ్వర్బ్ అవుతుందని చెప్తాం. ఎందుకని అనంటే హౌ డిఫరెంట్లీ హ్యాస్ హీ డన్ ఇట్ అంటే క్వైట్ డిఫరెంట్లీ అని చెప్పి. క్వైట్ మీన్స్ హియర్ వెరీ వెరీ డిఫరెంట్లీ. అంటే ఇక్కడ క్వైట్ అనే ఈ వర్డ్ ఈ యాడ్వర్బ్ మీనింగ్ని మోడిఫై చేస్తుంది. హౌ డిఫరెంట్లీ హీ హ్యాస్ డన్ అనేది ఇక్కడ క్వైట్ అనే వర్డ్ చెప్తుంది. కాబట్టి క్వైట్ అనే ఈ వర్డ్ యాడ్వర్బ్ అవుతుంది. ఎందుకనంటే ఈ యాడ్వర్బ్ మీనింగ్ ఇది ఏం చేస్తుంది, మోడిఫై చేస్తుంది. ఇట్ యాడ్స్ సమ్ ఇన్ఫర్మేషన్ టు ద మీనింగ్ ఆఫ్ అనదర్ యాడ్వర్బ్. సో క్వైట్ దిస్ వర్డ్ ఈజ్ యాన్ యాడ్వర్బ్ అని చెప్తాం. అంటే యాడ్వర్బ్ అంటే ఏంటనంటే వర్బ్, అడ్జెక్టివ్, అనదర్ యాడ్వర్బ్ మీనింగ్ని మోడిఫై చేసే ఎనీ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ ఈస్ కాల్డ్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ వన్, ప్రిపోజిషన్. Preposition. Preposition is a word that is used before a noun or a pronoun to show a place, a position or time. He is in the office. He is in the office. ఈ సెంటెన్స్లో ఇన్ అనే వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అంటే ఈ వర్డ్ ఎక్కడ యూజ్ చేయబడింది అని అంటే ఒక నౌన్ ముందు యూజ్ చేయబడింది. దిస్ వర్డ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఎ నౌన్ అండ్ ఇట్ షోస్ ద పొజిషన్ ఆర్ ద ప్లేస్ వేర్ దిస్ పర్సన్ ఈజ్.
వేర్ దిస్ పర్సన్ ఈజ్. దిస్ పర్సన్ ఈజ్ ఇన్ ద ఆఫీస్. ఇన్ ద ఆఫీస్. ఈ ఇన్ అనే వర్డ్ ఈ పర్సన్ ఎక్కడున్నాడో చెప్తుంది. ఈ పర్సన్ ఎక్కడున్నాడో చెప్తుంది, అంటే పొజిషన్ గురించి చెప్తుంది. ఒక వర్డ్ ఒక నౌన్కి ముందు యూజ్ చేయబడింది, పొజిషన్ గురించి చెప్తుంది. రూమ్లో అని చెప్తుంది. అంటే ఈ వర్డ్ నౌన్ ముందు యూజ్ చేయబడింది, ఈ పర్సన్ ఎక్కడున్నాడో చెప్తుంది, పొజిషన్ గురించి చెప్తుంది. కాబట్టి ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందని అంటే ప్రిపోజిషన్ అవుతుంది. నెక్స్ట్ వన్, దిస్ పెన్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద టేబుల్. ఈ సెంటెన్స్లో ఆన్ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది, ఆన్ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అని అంటే ప్రిపోజిషన్ అవుతుంది. ఎందుకనంటే దిస్ వర్డ్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ నౌన్ అండ్ దిస్ వర్డ్ షోస్ ద పొజిషన్ ఆఫ్ సంథింగ్. ఈ పెన్ ఎక్కడుందో దాని పొజిషన్ గురించి చెప్తుంది ఈ వర్డ్, కాబట్టి అది ప్రిపోజిషన్ అవుతుంది. ఎనీ వర్డ్ దట్ షోస్ ద పొజిషన్ ఆఫ్ సంథింగ్ ఆర్ సంబడి ఈజ్ కాల్డ్ ప్రిపోజిషన్. సో ఈ సెంటెన్స్లో ఆన్ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అని అంటే ప్రిపోజిషన్ అవుతుంది. నెక్స్ట్ వన్, దే మెట్ మీ at 9 AM. దే మెట్ మీ అట్ 9 AM. ఈ సెంటెన్స్లో అట్ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అంటే ప్రిపోజిషన్ అని చెప్తాం. ఎందుకని అని అంటే దిస్ వర్డ్ షోస్ టైమ్. దిస్ వర్డ్ షోస్ టైమ్ అండ్ దిస్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ సమ్ అదర్ వర్డ్. ఇక్కడ 9 AM అనే ఇదేంటి టైం గురించి చెప్తుంది కాబట్టి ఇక్కడ ఎట్ అనేది టైం గురించి చెప్తుంది కాబట్టి ఆ వర్డ్ ఏమవుతుంది, ప్రిపోజిషన్ అవుతుంది. అంటే ఒక వర్డ్కి ముందు యూజ్ చేయబడి ఆ వర్డ్ టైం గురించి కనుక చెప్తే ఆ వర్డ్ ప్రిపోజిషన్ అవుతుంది. సో ఇన్ దిస్ సెంటెన్స్ దే మెట్ మీ అట్ 9 AM. ఎప్పుడు కలిసారో చెప్తుంది, ఎప్పుడు టైం గురించి చెప్తుంది. అట్ 9 AM అని చెప్తుంది. ఇన్ ద మార్నింగ్, ఇన్ అనే వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది, ప్రిపోజిషన్ అవుతుంది. అట్ నైట్, దే మెట్ మీ అట్ నైట్. నైట్ అనేది ఏంటి, టైం గురించి చెప్తుంది. అక్కడ ఎప్పుడు కలిసారనేది చెప్తుంది. వెన్ దే మెట్ మీ, ఇట్ టెల్స్ వెన్ దే మెట్ మీ. వెన్ డిడ్ దే మీట్ మీ, అట్ నైట్. అట్ అనేది ఒక వర్డ్కి ముందు యూజ్ చేయబడింది, అది టైంను గురించి చెప్తుంది కాబట్టి అట్ అనే ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ప్రిపోజిషన్ అవుతుంది. ఇన్ ది ఈవినింగ్, దే మెట్ మీ ఇన్ ద ఈవినింగ్. ఈవినింగ్ అనే వర్డ్ ముందు ఇన్ అనే వర్డ్ యూజ్ చేయబడింది, అది దేని గురించి చెప్తుంది, టైంను గురించి చెప్తుంది. కాబట్టి ఇన్ అనే ఆ వర్డ్ ఎప్పుడు కలిసారో చెప్తుంది. ఎప్పుడు కలిసారు, ఇన్ ద ఈవినింగ్ కలిసారని చెప్తున్నాం. అంటే ఆ ఇన్ అనే ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందని అంటే ప్రిపోజిషన్ అవుతుంది. కాబట్టి ఎనీ వర్డ్ దట్ ఈజ్ యూస్డ్ టు షో ఎ ప్లేస్, ఎ పొజిషన్ ఆర్ టైమ్ ఈజ్ కాల్డ్ ప్రిపోజిషన్ అని చెప్తాం. నెక్స్ట్ వన్, కంజంక్షన్. కంజంక్షన్ ఈజ్ ఎ వర్డ్ దట్ ఈజ్ యూస్డ్ టు జాయిన్ 2 words, 2 phrases or 2 sentences. ఒక 2 wordsని కానీ 2 ఫ్రేజెస్ని కానీ 2 సెంటెన్సెస్ని కానీ జాయిన్ చేసే వర్డ్ని ఏమని చెప్తాము, కంజంక్షన్ అని చెప్తాం. కంజంక్షన్ ఈజ్ ఏ జాయినింగ్ వర్డ్, కంబైనింగ్ వర్డ్ అని చెప్తాం. అడ్జెక్టివ్ అంటే ఏంటి, డిస్క్రైబింగ్ వర్డ్ అని చెప్తాం. ప్రిపోజిషన్ అంటే ఏంటి, రిలేటింగ్ వర్డ్ అని చెప్తాం. ఇక్కడ కంజంక్షన్ గురించి చూద్దాం మనం. కంజంక్షన్, పెన్ అండ్ పెన్సిల్. పెన్ అండ్ పెన్సిల్, దిస్ ఈజ్ ఏ వర్డ్ అండ్ దిస్ ఈజ్ ఏ వర్డ్. ఈ 2 wordsని ఇది జాయిన్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ఏ జాయినింగ్ వర్డ్. దిస్ వర్డ్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ దీస్ 2 words. సో
ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అంటే కంజంక్షన్ అని చెప్తాం. కంజంక్షన్ ఎందుకు? ఈ వర్డ్ని ఈ వర్డ్ 2 వర్డ్స్ని జాయిన్ చేస్తుంది అది. పెన్ అండ్ పెన్సిల్, పెన్ అండ్ పెన్సిల్. సో ఈ అండ్ అనే ఈ వర్డ్ 2 వర్డ్స్ని జాయిన్ చేస్తుంది కాబట్టి ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ దిస్ వర్డ్ అండ్ ఈజ్ కంజంక్షన్ అని చెప్తాం. నెక్స్ట్, ఎట్ dawn and at dusk. At dawn and at dusk అని చెప్పాం. At dawn ఇది ఒక ప్రేజ్. dawn అంటే ఏంటి? the time when sun rises in the east. సన్ ఈస్ట్లో రైజ్ అయ్యే టైంలో ఉదయాన్నే అని చెప్తాం, తెల్లవారుజామునే అని చెప్తాం కదా, దాన్ని డాన్ అని చెప్తాం. డాన్ అంటే టైం వెన్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, దాన్ని డాన్ అని చెప్తాం. అట్ డాన్ అంటే ఉదయం వేళ. అండ్ అట్ డస్క్, డస్క్ అంటే ఏంటి? ఇట్స్ టైమ్ వెన్ సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. వెస్ట్లో సన్ ఎప్పుడైతే సెట్ అవుతూ ఉంటాడో, అస్తమిస్తూ ఉంటాడో, ఆ టైంని మనం ఏమని చెప్తాము? డస్క్ అని చెప్తాం. డస్క్. అట్ డాన్ తెల్లవారుజామున, అండ్ అట్ డస్క్ సాయంత్రపు వేళ. అట్ డాన్ అండ్ అట్ డస్క్. అట్ డస్క్ అనేది ఇదొక ప్రేజ్, అట్ డాన్ అనేది ఇదొక ప్రేజ్. ఈ 2 ప్రేజెస్ని ఈ వర్డ్ కంబైన్ చేస్తుంది కాబట్టి దీన్ని ఏమని చెప్తాము? కంజంక్షన్ అని చెప్తాం. ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ద ఈవినింగ్. ఇన్ ద మార్నింగ్ అనేది ఒక ప్రేజ్. ప్రేజ్ అంటే ఏంటి? ప్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్ మీనింగ్, అండ్ ఇట్ హ్యాస్ నో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. దాంట్లో సబ్జెక్టు ప్రెడికేట్ ఉండదు. గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ సమ్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ అనేవి ఏంటంటే ప్రేజెస్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్ మీనింగ్. దాంట్లో సబ్జెక్టు ప్రెడికేట్ ఉండదు. సబ్జెక్టు ప్రెడికేట్ అంటే ఏంటి? సెంటెన్స్లో సబ్జెక్టు ప్రెడికేట్ ఉంటుంది, కానీ ప్రేజ్లో సబ్జెక్టు ప్రెడికేట్ ఉండవు. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ అనేవి ఏంటవి? ప్రేజెస్. ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ అనే 2 ప్రేజెస్ని అండ్ అనే వర్డ్ కంబైన్ చేస్తుంది కాబట్టి అండ్ పార్ట్ ఆఫ్ స్పీచ్, ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందని అంటే కంజంక్షన్ అని చెప్తాం. ఇన్ ద మార్నింగ్ అండ్ ఇన్ ద ఈవినింగ్. దాంట్లో ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్ అనే ఆ టూ ప్రేజెస్ని అండ్ అనే వర్డ్ కంబైన్ చేస్తుంది కాబట్టి అండ్ అనే ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ కంజంక్షన్ అవుతుంది. We met him, another example. We met him and he felt very happy. మేము వాడిని కలిసాము, వాడు చాలా సంతోషించాడు. ఇక్కడ అండ్ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడిగినప్పుడు ఏమని చెప్తాము? ఈ అండ్ అనే ఈ వర్డ్ వీ మెట్ హిమ్ అనేది ఇది ఒక సెంటెన్స్, హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనేది ఇది ఒక సెంటెన్స్. విడివిడిగా రాసినప్పుడు ఈ సెంటెన్స్లో ఇది ఒక క్లాజ్ అవుతుంది, ఇది ఒక క్లాజ్ అవుతుంది. క్లాజ్ అంటే ఏంటి? ప్రేజ్ అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్స్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్ మీనింగ్ అండ్ ఇట్ హ్యాస్ నో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అని చెప్పాం. ఇక్కడ క్లాజ్ అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఇట్ హ్యాస్ మీనింగ్ బట్ నాట్ కంప్లీట్ మీనింగ్ అండ్ ఇట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. ఇప్పుడు ఇది సెంటెన్స్లో యూజ్ చేయబడినప్పుడు దానికి సబ్జెక్ట్ ఉంటుంది, ప్రెడికేట్ ఉంటుంది. అది ఒక సెంటెన్స్లో పార్ట్ అయి ఉంటుంది. ఒక సెంటెన్స్లో పార్ట్ అయి ఉంటుంది, దాంట్లో సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ కూడా ఉంటాయి. ఇక్కడ వి అనేది సబ్జెక్ట్, మెట్ హిమ్ అనేది ప్రెడికేట్, హీ అనేది సబ్జెక్ట్, ఫెల్ట్ వెరీ హ్యాపీ అనేది ప్రెడికేట్. సబ్జెక్ట్ అంటే మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని సబ్జెక్ట్ అంటాము. ఆ సబ్జెక్ట్ గురించి ఏ పార్ట్ అయితే చెప్తుందో దాన్ని ప్రెడికేట్ అంటాం.
వీ మెట్ హిమ్ అనేది ఇది ఒక క్లాజ్, హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అనేది ఇది ఒక క్లాజ్. ఎప్పుడు ఇది ఒక సెంటెన్స్లో ఉన్నప్పుడు, విడివిడిగా ఉంటే ఇది ఒక సెంటెన్స్ అవుతుంది, ఇది ఒక సెంటెన్స్ అవుతుంది. సో ఈ సెంటెన్స్ని ఈ వర్డ్ ఏం చేస్తుంది, జాయిన్ చేస్తుంది. కాబట్టి అండ్ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అని అంటే కంజంక్షన్ అవుతుంది. వీ మెట్ హిమ్ అండ్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. హీ ఈజ్ రిచ్ బట్ షీ ఈజ్ పోర్. హీ ఈజ్ రిచ్ బట్ షీ ఈజ్ పోర్. ఈ సెంటెన్స్లో బట్ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అని అంటే కంజంక్షన్ అవుతుంది. ఎందుకనంటే షీ ఈజ్ పూర్ అనే ఈ సెంటెన్స్ని, హీ ఈజ్ రిచ్ అనే ఈ సెంటెన్స్ని, ఈ టూ సెంటెన్సెస్ని ఈ వర్డ్ కంబైన్ చేస్తుంది కాబట్టి దీన్ని కంజంక్షన్ అని చెప్తాం. సో ఎనీ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ టు కంబైన్ టూ వర్డ్స్, టూ phrases ఆర్ టూ సెంటెన్సెస్ ఈజ్ కాల్డ్ ఏ కంజంక్షన్. ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమని చెప్తాం మనం, కంజంక్షన్ అని చెప్తాం. అండ్ లాస్ట్ వన్ ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ అంటే ఏంటి అని అంటే ఇట్ ఈజ్ ఆల్సో ఏ వర్డ్ దట్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ సడన్ ఎమోషన్, సడన్ ఫీలింగ్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసే వర్డ్ని ఏమని చెప్తాము, వావ్, వాట్ ఏ గుడ్ న్యూస్, వావ్ వాట్ ఏ గుడ్ న్యూస్ అని చెప్పు. ఈ సెంటెన్స్లో వావ్ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుంది అని అంటే ఇంటర్జెక్షన్ అవుతుంది. ఎందుకని ఈ వర్డ్ ఎందుకు కానీ యూజ్ చేయబడింది, సడన్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం ఈ వర్డ్ని యూజ్ చేయడం జరిగింది. కాబట్టి ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ ఇంటర్జెక్షన్ అని చెప్తాం. ఇంటర్జెక్షన్, వావ్. ఈ ఇంటర్జెక్షన్ అనే ఈ వర్డ్కి వెంటనే తర్వాత ఒక ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంచుతాం. వీ ప్లేస్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఆఫ్టర్ ఇంటర్జెక్షన్. వావ్ వాట్ ఏ గుడ్ న్యూస్, ఎంత మంచి న్యూస్ ఇది అని సడన్గా చెప్తున్నాం, వావ్. ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందంటే ఇంటర్జెక్షన్ అవుతుంది. అనదర్ ఎగ్జాంపుల్, లెట్ us see another example. Look, here comes the bus. అదిగో బస్సు వచ్చేస్తుంది, అదిగో బస్సు వచ్చేస్తుంది అని చెప్తాం. ఇదిగో బస్సు వచ్చేస్తుంది అని చెప్తాం. దేర్ కమ్స్ ద బస్, హియర్ కమ్స్ ద బస్. హియర్ కమ్స్ ద బస్ అంటే ఇదిగో బస్సు వచ్చేస్తుంది అని చెప్తాం. బస్సు వచ్చేస్తుంది అని చెప్పడానికి హియర్ కమ్స్ ద బస్. సడన్ ఫీలింగ్ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి చెప్తున్నాం అనమాట. ఇక్కడ లుక్ అంటే చూడు అని చెప్తున్నాం. కాబట్టి ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమని చెప్తాం ఇక్కడ అని అంటే ఇంటర్జెక్షన్ అని చెప్తాం. ఇది వర్బ్, యాక్చువల్గా మామూలుగా ఎక్కువగా ఈ వర్డ్ని వర్బ్గా యూజ్ చేస్తాం. హీ లుక్స్ ఎట్ మీ అంటే ఆ లుక్ అనేది ఏంటి, అక్కడ వాడు ఏం చేస్తున్నాడో చెప్తుంది. అక్కడ ఆ వర్డ్ యాక్షన్ గురించి చెప్తుంది కాబట్టి వర్బ్ అని చెప్తాం. హీ లుక్స్ ఎట్ మీ అంటే లుక్స్ అనేది వర్బ్ అవుతుంది. కానీ ఇక్కడ లుక్ అనే ఈ వర్డ్ని మనం దేనికి యూజ్ చేసాము, సడన్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేసాం. లుక్ అని చెప్తాం, చూడు అని చెప్పి లుక్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంది. హియర్ కమ్స్ ది బస్, చూడు బస్సు వచ్చేస్తుంది అని చెప్పడానికి అనమాట. సో లుక్ అనే ఈ వర్డ్ ఈ సెంటెన్స్లో పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అడిగినప్పుడు ఇంటర్జెక్షన్ అని చెప్తాం. ఇంటర్జెక్షన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అంటే ఇక్కడ ఏదైనా ఒక వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని మనం అడిగినప్పుడు అది సెంటెన్స్లో యూజ్ చేస్తే తప్ప, అది ఆ వర్డ్ ఆ సెంటెన్స్లో యూజ్ చేయబడితే తప్ప ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ మనం చెప్పడం అనేది కష్టం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇట్స్ నాట్ పాసిబుల్ అన్లెస్ ఎ వర్డ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్. వీ కాంట్ సే ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ దాట్ వర్డ్. ఏదైనా ఒక వర్డ్ సెంటెన్స్లో యూజ్ చేయబడితే తప్ప మనం ఆ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ అనేది ఏంటనేది మనం చెప్పలేం. ఎందుకనంటే ఇక్కడ చూడండి, he drinks water. He drinks water. She
షీ కాదు, దే చూద్దాము. దే వాటర్ ద ప్లాంట్స్. ఈ 2 సెంటెన్సెస్ చూడండి. హీ డ్రింక్స్ వాటర్. దే వాటర్ ద ప్లాంట్స్. దే వాటర్ ద ప్లాంట్స్. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, హీ డ్రింక్స్ వాటర్ అనే సెంటెన్స్ ఉంది. దే వాటర్ ద ప్లాంట్స్ అనే సెంటెన్స్ ఉంది. ఈ సెంటెన్స్లో ఫస్ట్ సెంటెన్స్లో వాటర్ అనే వర్డ్ ఉంది. సెకండ్ సెంటెన్స్లో కూడా వాటర్ అనే వర్డ్ ఉంది. ఈ వాటర్ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని చెప్పినప్పుడు నౌన్ అని చెప్తాం. ఎందుకు? ఇట్ ఈజ్ యూస్డ్ యాజ్ ఎ నేమ్ ఆఫ్ సబ్స్టాన్స్ ఆర్ సంథింగ్. ఒక దాని పేరుకు బదులుగా ఒక దాని పేరుగా దీన్ని యూజ్ చేయడం అనేది జరిగింది. ఒక దాని పేరుకు బదులుగా కాదు, ఒక దాని పేరుగా ఈ వర్డ్ని మనం యూజ్ చేయడం జరిగింది. వాటర్. కాబట్టి ఇది ఏమవుతుంది? నౌన్ అవుతుంది. ఒక దాని పేరుగా ఒక దాని నేమ్గా మనం దీన్ని యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ నౌన్ అవుతుంది. హీ డ్రింక్స్ వాటర్ అనే ఈ సెంటెన్స్లో వాటర్ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏమవుతుందని అంటే నౌన్ అవుతుంది. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. దే వాటర్ ద ప్లాంట్స్. వాళ్ళు మొక్కలకి నీళ్లు పోస్తారు అని. మరి ఇక్కడ వాటర్ అనే ఈ వర్డ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఏంటి అని అంటే ఇట్ టెల్స్ us వాట్ దే డూ. అంటే వాళ్ళు ఏం చేస్తారనేది ఇక్కడ ఈ వర్డ్ చెప్తుంది, యాక్షన్ గురించి చెప్తుంది. కాబట్టి వాటర్ అనే ఈ వర్డ్ ఎలా యూజ్ చేయబడింది? దిస్ వర్డ్ ఈజ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్. సో ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ దిస్ వర్డ్ ఈజ్ వర్బ్ అని చెప్తాం. అంటే ఒక వర్డ్ సెంటెన్స్లో యూజ్ చేయబడితే తప్ప ఆ వర్డ్ యొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ మనం చెప్పడం అనేది చెప్పలేం. We can't say the part of speech of a word unless it is used in a sentence. కాబట్టి మనం డైలీ లైఫ్లో ఎన్నో సెంటెన్సెస్ మాట్లాడుతూ ఉంటాం. ఆ సెంటెన్సెస్లో ఎన్నో వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అకార్డింగ్ టు ద వర్క్ దే డూ ఇన్ ద సెంటెన్స్ we divide the words into different kinds. వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అంటారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. Please subscribe our channel. Please like, comment and share our video. Thank you once again.